నారా లోకేష్ గారు అంటున్నారు. సో మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలకి నారా లోకేష్ గారు స్వతంత్రం ప్రకటించారు. ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి ఆ 2 జడ్పీటీసీలు ఈవేళ తెలుగుదేశం కైవసం చేసుకోవాలి. గత ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి కూడా పంచకోటగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి అలాంటి 2 జడ్పీటీసీలని కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం వల్ల పులివెందల పులి జగన్ కాదు, పులివెందల పులి లోకేష్ గారు దొంగ ఓట్లు జరిగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వైసీపీ తరఫు వాళ్ళు. అంటే దొంగ ఓట్లు వేసేసి గెలిచారని చెప్పేసి అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఆ విధంగా చేసుకున్నారని చెప్పేసి. సరే, దొంగ ఓట్లు వేస్తే ఏదో 10% 5% చేసి ఉంటారని అనుకోవచ్చు వాస్తవం. ఒకవేళ దొంగ ఓట్లు వేసినా 90% ఓట్లు రావడం ఏంటి? నాకు అదే అర్థం కాదు. 6,000 మెజార్టీతో గెలిస్తే ఇక్కడ 800 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. మరి అదే కదా, ఇప్పుడు ఒకవేళ దొంగ ఓట్లు వేసారని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే మనం అనుకుందాం. కానీ దొంగ ఓట్లు వేస్తే 10% ఎంత వరకు వేస్తారు, కానీ మొత్తం దొంగ ఓట్లు అవ్వవు కదా. కానీ డబ్బులు ఇచ్చారటగా, మరి డబ్బులు అందరూ వీళ్ళు తక్కువ పంచారంట. ఏం తక్కువ పంచడం ఎక్కువ పంచడం లేదు, 2 పోటాపోటీగానే పోరాటం చేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటాయి. కాదు అని ఓటు ఎవడైనా ఇతర పార్టీకి వేస్తే వాళ్ళు శాసనం రాస్తారు. ఆ కబంధాస్తాల నుంచి ఈరోజు పూర్తిగా ఆ నియోజకవర్గాలే బయటపడినట్టుగా అనిపిస్తుంది. సార్ అంటే సార్ ఇప్పుడు ఇక్కడ జడ్పీటీసీలో పక్కా డబ్బులు ఇచ్చే గెలిపించారు అనుకోవచ్చా సార్? మీరు ఇటు తిరుగుతలేరు సార్, అందుకే కొంచెం చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువేం తెలియనా, వాళ్ళు కూడా మాజీ మంత్రుల్ని 10 మందిలో 15 మందిలో చుట్టూరు మోహరించారు, చాలా డబ్బులు పంచారు. రాజకీయ క్రీడ జరిగింది, అక్కడ యుద్ధం జరిగింది అనుకోవాలి. నిజంగా రాజకీయ యుద్ధమే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం కానీ యుద్ధం జరిగినట్టు. అయితే మధ్యలో పోలీసులు నలిగిపోయారు విపరీతంగా. పోలీస్ డిపార్ట్మెంటు నిందలు పడుతూ అపవాదులు పడుతూ పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారని వాళ్ళు, పోలీసులు మాకు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడేసి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చాలా గల్లంతిగా పోలీసులనే నిందిస్తూ, పోలీసులపై పడి ఏడుస్తూ, నిజంగా చెప్పాలంటే పోలీసులపై ఏడుస్తూ, పోలీసు వారికి నిద్ర లేకుండా చేసి ఎట్లోకొట్లా 2 నియోజకవర్గాలు 2 జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా ఇవాళ తెలుగుదేశం గెలుచుకోవడం, ఇదంతా పోలీసు వారి క్రెడిట్. ఎందుకంటే పోలీసు వారు అక్కడ నిద్రాహారాలు మాని ఈ ఎన్నిక జరిపించారు. ఎందుకంటే అంత క్రిటికల్ సమస్య వచ్చింది అక్కడ 2 పార్టీల మధ్య. కాబట్టి పోలీసు వారిని ఈ సందర్భంగా అభినందించాలి బాబు. ఎందుకంటే అక్కడ జగన్ మనుషులు కూడా తక్కువేం కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నా సరే కానీ అక్కడ జగన్ మనుషులు చేసిన అరాచకం కానీ వాళ్ళు వీళ్ళ మధ్య జరిగిన గొడవలు కానీ ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే చాలా పగడ్బందీగానే యుద్ధం జరిగింది. యుద్ధంలో తెలుగుదేశం విన్ అయింది. కాబట్టి వాళ్ళు ముందు నుంచి ఒక డ్రామా ఒకటి మొదలుపెట్టారు. తెలుగుదేశం అరాచకం చేస్తుంది, తెలుగుదేశమో దొంగ ఓట్లు వేసుకుంటుంది, తెలుగుదేశం రిగ్గింగ్ చేయబోతుంది అని ఎందుకు మొదలుపెట్టారంటే 2 తెలుగుదేశానికి అయిపోతున్నాయి అని చెప్పి ముందే తెలుసుకుంది వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇలా అయితే మనం కొంచెమైనా పరువు దక్కించుకుంటాం. వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి వాళ్ళ మీద దోషిస్తే ఆ పరువన్నా నిలబడుతుంది. మనది రిగ్గింగ్ చేసి గెలిచారని మీరు చెప్పాలని చెప్పి 24 అవర్స్ కూడా సాక్షి టీవీలో తెలుగుదేశం రిగ్గింగ్ చేస్తుంది, తెలుగుదేశం రిగ్గింగ్ చేస్తుంది, తెలుగుదేశం దొంగ ఓట్లు వేస్తుంది, తెలుగుదేశం వాళ్ళు కలెక్టర్ని నానబెట్టుకుని ఓట్లు వేసేసుకుంటున్నారు అని ప్రాపకాండ లేపి పరువు దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఈవేళ పులివెందుల పులి పిల్లిగా మారిపోయింది. సరే, ఇప్పుడు కాసేపు ఎన్నికలంతా కూడా పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వయసు అయిపోయింది, ఇంకెన్ని రోజులు బతాలి అంటే ఇండైరెక్ట్గా చనిపోవాలి అని చెప్పేసి కోరుకోవడం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దానికి ఏం చెప్తారు? రామకృష్ణ అనుకుంటా ఇంట్లో బతకాలి కానీ అవసరమా ఇవన్నీ? వృద్ధాప్యంలో కృష్ణారామ అంటూ నువ్వు భజన చేసుకుంటే నీకు కొంచెమైనా పుణ్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పాపాలు పోవాలంటే నేను చెప్తున్నా ఈ సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం పోవాలంటే చర్చికి వెళ్ళి కడిగేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో అతను చర్చికి పాస్టర్గా వెళితే బాగుంటుందని కూడా ఆశిస్తున్నాం. సరే, ఇప్పుడు పులివెందులో ఆయన రాజకీయ తారుమారు అవుతాయి అనుకోవచ్చా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అప్పుడు ఎలక్షన్స్ ఇంక లేదండి. వైఎస్ఆర్ పార్టీ పతనం అంచుని నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పూర్వ పాపాలు 19 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన అరాచకం, చిన్న పెద్ద లేకుండా దూషించడం, తారతమ్యం లేకుండా దూషించడం, బూతుల రాజ్యంగా తెలుగు రాష్ట్రాన్ని తయారు చేయడం,
దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ని ఇష్టానురీతంగా విమర్శించడం. ఇప్పుడు సొంత డబ్బులతో రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఆ పాపం ఎక్కడ పోద్ది? చర్చికి వెళ్ళి కడుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.